26వ కీర్తన 6వ చరణం. 26వ కీర్తన 6వ చరణం. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. అనగా నా చేతులు కడుక్కొని నేను నిర్దోషిగా ఉంటాను అని అర్థం. నా చేతులు శుభ్రం చేసుకొని కడిగేసుకొని నేను నిర్దోషిగా కనబడతాను అని అక్కడ దావీదు యొక్క ఉద్దేశమై ఉంది. పిల్లరా, ఇక్కడ దేవుడి సన్నిధిలో మన చేతులను మనము కడుగుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈ చేతులు పిల్లలు పవిత్రమైన చేతులుగా ఉండాలి. హల్లెలూయా. చేతులు ఎలా ఉండాలి? దేవుడు మనిషి యొక్క శరీరాన్ని నిర్మించినప్పుడు ఈ చేతులను దేవుడు ప్రత్యేకంగా నిర్మించాడు. ఈ కాళ్ళను దేవుడు ప్రత్యేకంగా నిర్మించాడు. మన శరీరంలో ఉన్న అవయవాలన్నిటినీ కూడా ఆయన ప్రత్యేకంగా నిర్మించాడు. అందులో చేతులు అతి ప్రాముఖ్యమైనవి. కారణం ఏంటంటే చేతులతోనే ఎవరైనా ఏ పనైనా చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాస్త్రవేత్త అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఏ ఒక్కరైనా కానీ పిల్లరా వారు చేయాల్సిన డ్యూటీ కరెక్ట్గా చేయాలి అని అంటే అందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించేవి చేతులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ చేతులు అనే వాటిని దేవుడు ప్రత్యేకంగా నిర్మించాడు. అదే సమయంలో పిల్లరా దైవ సన్నిధికి వచ్చి దేవుని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, దేవుని ఘనపరుస్తున్నప్పుడు కూడా నీ చేతులతో చప్పట్లు కట్టు దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. నీ పవిత్రమైనటువంటి చేతులెత్తి దేవునికి సన్నిధిలో స్తుతించి ఆయన నామాన్ని ఘనపరచాల. నీ పవిత్రమైనటువంటి చేతులు జోడించి యేసుక్రీస్తు ప్రభువు వారికి నమస్కారం చేస్తూ పిల్లరా ఆయనకి ప్రార్థన చేయాలి. అలాగే పవిత్రమైనటువంటి చేతులు దేవుని సన్నిధిలో సాపి సాష్టాంగ నమస్కారం చేసి దేవుడి దగ్గర నిన్ను నువ్వు తగ్గించుకొని విధేయతను కనపరచాలా. దేవునికి స్తోత్రం. అంటే ఈ చేతులు పిల్లరా ఈరోజు అపవిత్రమైపోయినాయి. ఎందుకు అనంటే ఈ చేతులతో పిల్లరా చేయరాని కార్యాలు చేస్తూ ఉన్నావు. ఈ చేతులు రకరకాలుగా ఉపయోగిస్తూ ఉన్నావు. ఇటు దేవుని నామ మహిమ కొరకు వాడాల్సిన నీ చేతులు పిల్లరా అపవిత్రమైపోయినాయి. నీ చేతులు పవిత్రంగా లేవు. అందుకే నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించలేకపోతా ఉన్నావు. దేవుని వాక్యంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం పిల్లరా 128వ కీర్తన 1వ వచనంలో చూస్తున్నాం పిల్లరా, నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు అని దేవుడు వాగ్దానం ఉంది. కానీ నువ్వు అనుభవించలేకపోతున్నావు. కారణం నీ చేతులు అపవిత్రమైన చేతులు. అపవిత్రమైన చేతులతో నువ్వు పని చేస్తూ ఉన్నావు. అపవిత్రమైన చేతులతో నువ్వు ఉద్యోగం చేస్తూ ఉన్నావు. అపవిత్రమైన చేతులతో నువ్వు వ్యాపారం చేస్తూ ఉన్నావు. అపవిత్రమైన చేతులతో రకరకాలైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నావు. అందుకనే నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించలేకపోతా ఉన్నావు. అపవిత్రమైన చేతులతో నువ్వు జీవిస్తూ ఉన్నావు. కనుకనే పోయిడారా నీ జీవితం సంతృప్తికరంగా లేదు. నువ్వు చేసే పని మీద నీకు ఎంత మాత్రం సంతృప్తి లేకుండా పోతా ఉంది. దేవుని వాక్యం అంటున్న సహోదరి సహోదరుడా, నీ అపవిత్రమైన చేతులను కడుక్కోవాల్సిన అవసరం ఉందని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కడగమని దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. ప్రతి అవయవాన్ని కడగమని అడగాలి పిల్లరా. ఎందుకంటే నీ కాళ్ళు చాలా పిల్లలు పవిత్రమైనవే. ఎందుకంటే నువ్వు అడుగు పెట్టే స్థలాన్ని నేను దీవిస్తానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలాన్ని నేనేం చేస్తాను? దీవిస్తానని చెప్పాడు. కాబట్టి మన పాదాలు పవిత్రమైనవిగా ఉండాలా పిల్లరా. ఇష్టం వచ్చిన స్థలాలకి మన కాళ్ళను నడవటం, ఇష్టమైనటువంటి పనులు చేయడానికి మన చేతులు ఉపయోగించడం, ఇలాగ చేస్తే మన కాళ్ళు చేతులు ఏమైపోతాయి? శాపగ్రస్తం అయిపోతాయి. కనుక నువ్వు అడుగుపెట్టిన స్థలం శపించబడుతుంది. నువ్వు చేతులతో ఏ పని ముట్టుకుంటే ఆ పని వెనక్కి వెళ్ళిపోతే తప్ప ముందుకు రాదు. ఎందుకంటే నీ చేతులు పవిత్రంగా లేవు. యేసయ్య పాదాల దగ్గర ప్రార్థించినప్పుడల్లా, దేవా నా చేతులను నేను శుభ్రం చేసుకుంటాను. అయా నీ రక్తంతో నా చేతులు కడగండి తండ్రి. అయా నీ రక్తంతో నా పాదములను కడగండి తండ్రి. దేవుని దగ్గర ప్రార్థించాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర మనం చేరి, యేసయ్య నన్ను నేను పవిత్రపరుచుకుంటాను తండ్రి, నీ రక్తంతో నన్ను ప్రోక్షించు నాయన అని చెప్పి దేవుని దగ్గర అడగాల. ఎందుకంటే ఈ పాదాలు తనకిష్టమైన స్థలాలకు నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. పిల్లరా అలాగే ఆ యొక్క పరమగీతాల గ్రంథంలో మనం చూస్తాం 7వ అధ్యాయంలో పిల్లరా, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచున్నావు అని ప్రశ్నిస్తాడు. రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవు ఎంత అందంగా నడుస్తున్నావు అని అంటే అది పలు రకాలుగా అర్థాన్ని ఇస్తూ ఉంది. నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావు అని పొగిడినట్టు ఉంది, ఎంత అందంగా నడుస్తున్నావో అని ప్రశ్నించినట్టు కూడా ఉంది. దేవునికి స్తోత్రం. రాజకుమార పుత్రిక అంటే వధువు సంఘమా అని అర్థం. పిల్లరా రాజు ఆయన, తండ్రి అనే దేవుడు,
కుమారుడు యేసుక్రీస్తు. పిల్లలు, పుత్రిక అంటే ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తముతో కడగబడగా వచ్చినటువంటి ఉద్భవించినటువంటి ఓ సంఘమా అని మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఓ రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నువ్వు వేసుకున్నటువంటి పాదదాలకు వేసుకున్నటువంటి ఆ జోడుతో నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావు ఒకసారి వ్యక్తిగతంగా నువ్వు పరిశీలన చేసుకో. వెళ్ళారా, ఈరోజు మన చేతులు పవిత్రంగా ఉండాలా, మన కాళ్ళు పవిత్రంగా ఉండాలా. దేవునికి స్తోత్రం. మన చేతులను కాళ్ళను పవిత్రపరచుకోవాల్సిన అవసరం ఉందని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. పోయారా, ఈరోజు ఈ చేతులతో మనం ఎంతమందికి నష్టాన్ని కలిగిస్తున్నామో, ఈ చేతులతో ఎంతమందికి మన కష్టాన్ని కలిగిస్తున్నామో, ఎంతమందికి పిల్లలు అపకారం చేయడానికి ఈ చేతులను మనం ఉపయోగిస్తూ ఉన్నామో. దేవుని వాక్యం అంటున్న వాళ్ళరా, మన చేతులు దేనికోసం వాడాలా? దేవుణ్ణి స్తుతించడానికి, దేవుడికి ప్రార్థన చేయడానికి. పిల్లరా, మన చేతులు మన పనులు కష్టార్జితం కష్టపడి పని చేసుకోవడానికి ఈ చేతులను ఉపయోగించాలి. అంతేగాని ఈ చేతులతో ఎవరిని హత్య చేయడానికి కాదు. దేవునికి స్తోత్రం. ఈ చేతులతో ఎవరికి అపకారం చేయడానికి కాదు. ఈ చేతులు పిల్లరా కొర్నేలు కుటుంబంలాగా దాన ధర్మాలు చేయడానికి. హల్లెలూయా. కష్టంలో ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడానికి, వస్త్రహీనులు కనబడినప్పుడు వస్త్రాలు ఇవ్వడానికి. పిల్లరా, ఎవరైనా ఆ తోడు లేకుండా ఆదరణ లేకుండా ఒంటరిగా వెళుతూ ఉంటే ఈ కాళ్ళతో నడిచి వెళ్ళి వారికి చేయి పట్టుకొని తోడుగా ఉండడానికి దేవుడి కాళ్ళు చేతులు ఇచ్చాడు. పిల్లరా, ఈరోజు అలాంటి సందర్భాలు నీకు ఎదురైనప్పుడు వెంటనే నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఏం చేస్తున్నావో తెలుసా? హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావు. ఇది నా పని కాదనుకుంటున్నావు, అసహించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నావు. పిల్లరా, మొన్నటి దినాన ఒక కుటుంబంతో కలిసి నేను కాకినాడ వెళ్ళవలసి వచ్చింది. కాకినాడ వెళ్ళి అక్కడ ఒక దైవజనుడి కుటుంబంతో మాట్లాడి అక్కడి నుంచి నేను బయటకు వచ్చాను. కానీ నేను వచ్చినటువంటి ఆ ఎదురుగుండా ఒక చిన్న ప్రహరీ గోడలాగా ఉంది. ఆ గోడ ప్రక్కన ఒక పాక ఉంది, ఒక పూరి పాక ఉంది. ఆ పాక వెనక నా కారు నేను పార్క్ చేశాను. ఆ తర్వాత నేను లోపల నుంచి మా పని చూసుకొని మేము బయటకు వచ్చేసినప్పుడు నా కారు దగ్గరికి వెళ్ళి కారు ఎక్కి కొంచెం ముందుకెళ్ళి కారు టర్న్ చేసుకొని మరలా వద్దామని నేను వెళ్తున్నప్పుడు ఆ పూరి పాక బయట ఒక సగం లోపలికి సగం బయటికి ఒక మంచం వేస్తుంది. ఆ మంచం మీద ఒక స్త్రీ వస్త్రాలు లేకుండా అరుచుకుంటూ ఉంది. పిల్ల అరుస్తూ ఉంది. అయితే అక్కడ చూసినప్పుడు నాకు అనిపించింది, ఈమె ఏంటి పరిస్థితి అని. వెంటనే నేను నా పని వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ కొంచెం దూరం ఎదురుకొచ్చి మరలా ఆగి నేను వెంటనే నా జోబులో చూస్తే ఒక 200 రూపాయల 2 కాగితాలు ఉన్నాయి. వెంటనే ఆ 200 రూపాయల కాగితాలు బయటికి తీసుకున్నాను. అక్కడికి వెళ్ళి ఆమెకి నేను ఇద్దామనుకుంటే వస్త్రహీనురాలుగా ఉంది, మంచం మీద కూర్చొని ఉంది. అటంతా కూడా ఆమె లెట్రిన్ చేసేసి గత్ర చేసుకొని శరీరానికి కూడా కాళ్ళకు కూడా కొంత రాసేసుకొని అక్కడ కూర్చొని ఉంది. పిల్లరా, ఆమెను చూసినప్పుడు నేను ఈ డబ్బులు వేస్తూ ఉంటే ఆమె ముందు ఏదో అనుకొని ఏదో చెప్పబోతూ ఉంది. ఆ తర్వాత ఈ డబ్బులు చూసిన తర్వాత వెంటనే తీసుకుంది. పిల్లరా, నేను కారు ఎక్కాను, ప్రయాణం చేసి వస్తూ ఉన్నాను. కానీ నా మనసంతా అక్కడే ఉంది. ఇంతకీ ఆమె వెనక ముందు ఎవరైనా ఉన్నారా లేదా? ఆమె పరిస్థితి ఏంటి? నేనేదో డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఆమె పరిస్థితి బాగుపడదే. ఆమె పురుషుడు కాదు, స్త్రీ. ఆమెకి ఇప్పుడు అవసరం ఏంటి? ఆమెను శుభ్రం చేయటం, ఆమెకి ఏమన్నా వస్త్రం కట్టడం. ఆ పని నేను చేయలేనే. పోయారా, ఆమె అక్కడే ఉంటుందా? ఆమెకి ఎవరు భోజనం పెడుతున్నారు? ఆమె పరిస్థితి ఏంటి? కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా లేదా? పిల్లరా, కాకినాడ పట్టణం దాటి ఎదురుకు వచ్చే వరకు కూడా నేను చాలాసేపు ఆమె కోసం ఆలోచిస్తున్నాను. కేవలం 200 రూపాయలు ఇవ్వటమేనా నేను చేసిన సహాయం? అంతకంటే నేనేం చేయలేనా? నేనేం చేయగలను అక్కడ అని ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి ఆమె గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందామా? పిల్లరా, ఇలా ఆలోచించుకుంటూ నేను రావాల్సి వచ్చింది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? మన కళ్ళ ముందు పిల్లరా కొంతమంది కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు నీ హృదయం స్పందించాలి. కొర్నేలి బహు ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొర్నేలి, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మొదట్లో వచనంలో ఈ మాట మనం చూస్తాం, రాసుకున్న తర్వాత చదువుకోండి. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే మన ధర్మకార్యాలు, మన దాన ధర్మాలు ఈరోజు స్వార్థంతో ఎంతసేపు నేను బాగుండాలా, నా పరిస్థితులు బాగుండాలా, నేను నీట్గా ఉండాలా, ఎదుటి వారిని చూసి అసహించేసుకోవడం. పిల్లరా, ఈరోజు ఇలాంటి పరిస్థితి దేవుని బిడ్డలకు ఉండకూడదండి. హల్లెలూయా. దేవుని బిడ్డలకు అలా ఉండకూడదు. దేవుని వాక్యం వింటున్నటువంటి సంఘమా, మనము ఏం చేయగలమో అది చేయాలా, మనం ఏం చేయగలమో అది చేయాలి.
చేయగలిగిన సహకారం చేయాలి. ఈ చేతులతో పిల్లరా మనం అనేక మందికి సహకారం చేయాలి. దేవునికి స్తోత్రం. సహాయం చేసే చేతుల్లా ఉండాలి నీ చేతులు. పిల్లరా సహాయం చేయటానికి పరిగెత్తే కాళ్ళు నీ కాళ్ళు, పిల్లరా కాళ్ళగా నీ కాళ్ళు ఉండాలి. ఇది నన్ను వాక్యం వింటున్నటువంటి సంఘమా, మన జీవితాలు అనేక సార్లు మన అవయవాలు మనం దేనికి ఉపయోగించుకుంటున్నామో ఒకసారి గమనిద్దాం. దేవుడు దేనికి ఉపయోగించమన్నాడు, మనం దేనికి ఉపయోగించగలుగుతున్నాం ఒకసారి పరిశీలన చేసుకొని వాటిని శుద్ధి చేసుకోవాలని అదిగా మనం వింటూ వచ్చాం.